వెంకయ్య భయ్యా तू बचांची के तू जल्दी ना जो भैया నీకు సన్మానం చేయిస్తా సన్మానం అనగానే ఎట్లురుకొచ్చిండు చూడు దాదా దాదా దండేయురి నెక్స్ట్ సాల్వాగూడెం దాదా ఇక మైక్ కాడికి రా దాదా నువ్వు సన్మానం చేయించినా కదా దాదా ఎట్లా అనిపించింది సన్మానించుకోవడం వాళ్ళు అభినందించుకోవడం అది సమాజం యొక్క కర్తవ్యం అది మన హిందూ సంస్కృతిలో భారతీయ సాంప్రదాయంలో ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి ఓ దాదా ఆపు ఆపు ముందుగాల ఉట్టిగానే కదిలిచ్చి పాడైతుంది కదా నేను మైక్ నమ్ములుడు సురు చేసినావు అయ్యగా ఇడ్స్ పెడితే ప్రెస్ మీట్లలో చెప్పినట్టు 3 భాషల్లో చెప్పేటట్టు ఉన్నావు కదా అదే వా ఏమున్నది దాదా నీ నవ్వు ముఖము తారు జగలా దాకా మెరిచిపోతుంది కదా ఓ దాదా నిన్ను ఒకటి అడుగుదామని చూస్తున్నా దాదా ఎన్నడ్సందో నువ్వు గా పాత సినిమాలల్లా సేమ్ టు సేమ్ ఎస్వి రంగారావు లెక్కనే ఉంటావు ఆయన సుట్టమా ఏమన్నా నువ్వు చాలా మంది అడిగేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు తగ్గాను కాబట్టి అవు దాదా ఎట్లుండేటోడివి దాదా నువ్వు మరి ఎందుకు దాదా అట్లా బక్కబడ్డావు మరి అసలు చెప్పాల్సిన అవసరం లేదు మా ప్రధానమంత్రి అయితే ఆయన నిద్రపోడు ఎవరు నిద్రపోలేడు ఆయన చెప్పాడు నేను తిన్నాం మేము తిన్నాను ఇంతకు నువ్వు రెండిట్లో దేనికి సన్నబడ్డట్టు నో కామెంట్స్ అంటావా దాదా దీని మీద సరే మరిగా పోయే ముందు లాస్ట్ ప్రశ్న దాదా ఇంతకు నీ సౌందర్య రహస్యం కాని దాదా ఎప్పుడు చూసినా ఫ్రెష్ 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 అంటే మంచిగా ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని ఫ్రెష్ గా కనిపించడే అంటావు అయితే నేను కూడా పోయి నా బట్టలు ఇస్త్రీ చేయించుకొని వేసుకుంటా టాటా అరే జంపింగ్ జపాంగ్ జప్పక జప్పక జంపింగ్ జపాంగ్ జప్పక జప్పక ఎవరది నవ్వేది హే జప్పా సినిమా హీరో బ్రహ్మియా ఏంది ఈ నడుమ ఊకుకేస్తున్నావు నా ప్రోగ్రామ్ కి ఏదో ఇంట్లో వచ్చి మీతో మాట్లాడి వెళ్ళిపోదాం కదా అనుకున్న వాడికి అందరు ఉత్తిగా ఊపుకుంటే వచ్చుడే గానీ ఎవ్వరు ఏం తీసుకురారు ఏమి ఇయ్యరు ఇదిగోండి ఇదిగో తీసుకోండి ఇదిగో 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 ఏందది యాక్టింగ్ సినిమాలలో చెయ్యి నా తాన కాదు వాట్స్ యువర్ ఏజ్ ఎందుకు ఇంత ఏజ్ లో ఇంత ఇదిగా ఉన్నప్పుడు కూడా ఎలా చేయగలుగుతున్నారండి నువ్వు గెస్ అయ్యి నా ఏజ్ ఎంతనో 70 60 50 నీ ఏజ్ కాదు కిల్బిల్ నాది అడిగినా తప్పు మాట్లాడాను పోనీలే గాని జర బోర్ కొడుతుంది ఏమన్నా చెప్పరాదు నేను పొద్దునే లేచి యోగా చేస్తాను పొద్దునే లేచి వాకింగ్ చేస్తాను ఆకలైతే అన్నం తింటా నిద్ర వస్తే పండుకుంటా అని చెప్పమనిలే నేను ఎంటర్టైన్మెంట్ చేయమన్నా ఇదిగో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఏందది చప్పట్లు కొడతానండి పుట్టినా కొట్టకపోయినా ఒక చిన్న రిక్వెస్ట్ చేసి వదిలేద్దాం వర్కౌట్ అవుతుంది లేకపోతే లేదు ముందైతే చెప్పు బాబీ నువ్వు సప్పట్లే కొడతారో ఏం కొడతారో అట ఇంకా తెలుస్తుంది గాని చూడండి ఒక డైలాగ్ ఉంది అనుకోండి అది ఒక్క ముక్క మనకు అర్థం కాని తీసి ఎప్పుడెందుకు సైతం రాజు అవక్ర పరాక్రమ క్రమ విజితారాజు గజేంద్ర కంఠీరవర్గ భీష్మ ద్రోణ కర్ణ సోమల జయంతుల భూరిశ్రవాది పరివేషిత సామ్రాజ్య రమాధురం ధైర్య సుయోధన సార్వభౌమ భారతమ్మ సైతం ఆకర్షించిన ఈ మయ సభ అర్థం ఏమో గాని లాస్ట్ నువ్వు నవ్వినావు చూడు అదైతే బరాబర్ షూట్ అయింది నీకు మస్తు ఖుషిగా ఫీల్ అవుతున్నట్టున్నావుగా నాతోటి ముచ్చట పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది గుట్టిదే ఆనందం లేదు పోలేదు లోపలేమో బాధ మరో చెప్పలేదు అమ్మయ్య మొత్తానికి ఒకళ్ళు తలకాయ తిన్నా ఇయ్యాల కడుపు నిండిది